రాయలసీమ యువతను చూస్తుంటే చాలా సభల్లో చెప్తా ఉంటాను, యువతరానికి ఏ సంపద విడిచిపెట్టాం? యుద్ధము, రక్తము, కన్నీరు తప్ప, గాయాలు, బాధలు, వేదనలు తప్ప, కలలు 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 తప్ప, పిరికితనం, మోసం తప్ప. ఒక కవి చెప్పిన మాటలు. నేను ఈ రోజున మీ ముందుకున్నానంటే, నేను చిన్నప్పుడు అనుకునేవాడిని, దాదాపు 5వ తరగతి 12 ఏళ్ల వయసులో నేను దేశానికి ఏదైనా ఉపయోగపడాలి, సమాజానికి ఉపయోగపడాలని కలలు కనేవాడిని. ఎలాంటి కలలు కనేవాడిని అంటే, ఎలాంటి కలలు కనాలంటే జరుగుతున్న దోపిడీ వ్యవస్థని ప్రశ్నించాలి అని కలలు కనేవాడిని. వర్గ పోరాటాలను ఎదుర్కొనే ధైర్యం కావాలని కలలు కనేవాడిని. తారతమ్యాలు లేని సమాజం కావాలని కలలు కనేవాడిని. అందరికీ ఆర్థిక పరిస్థితి బాగుండాలని కలలు కనేవాడిని. ఆ కలలు కను 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 ఆ కలలు కను. నీ కళ్ళని తొక్కుతూ నడుస్తున్న కలల్ని ఖండించే వరకు కలలు కను కలలు కను కలలు కను. ఆ కలలే నన్ను ఈరోజు ఈ ఆళ్ళగడ్డలో మీ ముందు నిలబెట్టినాయి. ఆ కలలే రేపొద్దున రాయలసీమని ఈ ఫ్యాక్షన్ రాజకీయాల నుంచి విముక్తిని చేస్తాయి. ఆ కలలే విముక్తిని చేస్తాయి. ఆ కలలే రాయలసీమ ఎలాంటి నేల? రాయలసీమలో ఫ్యాక్షన్ రాజకీయాలకి, వర్గ రాజకీయాలకి పౌరుషం చచ్చిపోయిందా ఎదుర్కోవడానికి చెప్తున్నాను ఒకటే అన్నదమ్ములందరికీ, ఇది రాయలు ఏలిన నేల, ఇది విజయనగరం సామ్రాజ్యం ఉన్న నేల. ఇది విద్యాధరుడు ఎక్కడ కట్టాలి అంటే, మన సీమ ఒకప్పుడు కర్ణాటక దాకా ఉండేది. ఆ సీమ ఎలాంటి సీమ అంటే, వేట కుక్కల కుందేళ్ళని వెనక్కి వస్తా ఉంటే, వేటాడుతుంటే కుందేళ్ళు ఎదురు తిరిగి వేట కుక్కల్ని తరిమి 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 కొట్టింది. అది రాయలసీమ నేల. పిరికితనంతో ఉండకండి. ధైర్యం ధైర్యం ధైర్యం. మార్పుకి ధైర్యం కావాలి. స్వేచ్ఛ కావాలంటే ధైర్యం కావాలి. అభివృద్ధి కావాలంటే ధైర్యం కావాలి. ఆ ధైర్యం కోసం నేను ముందు నిలబడినాను. మీరు కూడా నిలబడి ఉండాలని నేను మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను.